పరిశుద్ధుడు ఘనమైన తండ్రికి మొదలుగా లేని నా కృతజ్ఞత స్థుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు దినముగా ఆత్మతో సచివుతో తండ్రి అయిన దేవుని ఆరాధించుకునే అవకాశాన్ని ఇచ్చారు కనుక మొదలుగా తండ్రి అయిన దేవునికి స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి మీ అందరికీ క్రీస్తు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ విలువైన దేవుని సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటాం. అందరూ కూడా చెప్పే వాక్యం మీద మనసు ఉంచాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతాం. దయతో మీరు అందరూ సహకరించండి, మాట్లాడొద్దు. వాక్యం మీద మీరు అందరూ మనసు పెట్టండి. ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయంలోకి వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందవాసినుడు అయిన తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి లేకలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తాము తండ్రి. మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ కృపను గ్రహించి మరి లైవ్ ఇచ్చి లైవ్లో మీ వాక్యాన్ని అందించడానికి మీ కృప చూపించినందుకు స్తోత్రాలు. మరి లైవ్ ద్వారా మీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ మాటలు విని ఆసక్తికరమైన హృదయాలు ప్రసాదించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి ముందుండి మీ వాక్యాన్ని అంటున్నాను స్థానిక సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలు మీ వాక్యం ద్వారా తెరవండి. మీ వాక్యంతో మా హృదయాలను నింపుకొని మా ఆలోచనలోనే తండ్రి మార్చుకొని మీకు ఇష్టలుగా మీ సంకల్పం కొరకు మేము బ్రతకడానికి తగిన హృదయాలు మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎటువంటి శబ్దమును అల్లారని మరి చెప్తున్న వాక్యాన్ని కలగకుండా తండ్రి మీకు ఆపుదలు. మీ వాక్యం ఘనమైనది, మీ వాక్యం పరిశుద్ధమైనది తండ్రి. మీ వాక్యము మరి అన్నిటికంటే శ్రేష్టమైనది కనుక ఆ శ్రేష్టమైన మాటలు వినడానికి తండ్రి మనస్ఫూర్తిగా చెవులను హృదయాలను మీ వాక్యం మీద పెట్టాలి కనుక మరి ప్రతి విధమైన తండ్రి అపవాది యొక్క ఆలోచనలకు కీడులకు అల్లర్లకు తండ్రి మీరు దూరపరిచి మీ వాక్యాన్ని హృదయపూర్వకంగా విని మీ వాక్యాన్ని హృదయంతో హత్తుకొని మా జీవితాలను మెరుగుపరిచి అభివృద్ధిపరిచి మీ వాక్యానికి స్థానం ఇచ్చే భాగ్యాలు దయచేయమని మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాక్యాన్ని దేవుని మాటని గౌరవించి తండ్రి ప్రేమతో స్వీకరించే భాగ్యాలు ప్రసాదిస్తారని మీ వాక్యం చెప్తున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యాన్ని కలిపి జరపకుండా అబద్ధాలు మాట్లాడకుండా తండ్రి వ్యర్థమైన మాటలు మా నోట రాకుండా మరి మీ వాక్యం చెప్పడానికి మా నోటిని పాపుదల గురించి మనం వినేవారికి విని చెవులు గ్రహించే హృదయాలు ప్రసాదించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకి కనపడుతుంది. మనం వినే ప్రతి మాట, నేర్చుకునే ప్రతి మాట మనల్ని ఆత్మీయంగా బలపరచాలి. కాబట్టి మనం వినుచున్న ప్రతిదీ కూడా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమే. బాధ్యత మన మీదే ఉంది. ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకున్నాడని మరి యేసు ప్రభువే మార్కు సువార్తలు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ఆయన చెప్పడం అనేది జరిగింది. ఒకసారి మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 6వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట యేసు ప్రభు వారు మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయం 11వ వచనం మత్తయి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని మాట్లాడతారు. ఎవరు? శిష్యులు. అంటే ప్రార్థన ఆయన నేర్పుతూ మేము ఎలా ప్రార్థన చేయాలని అన్నప్పుడు ఎలా చేయాలో ఎలా చేయకూడదో 5వ వచనం నుంచి వివరించుకుంటూ వచ్చి 9వ వచనం నుంచి ప్రార్థన దేవునికి అవసరత ఎలా చెప్పాలో నేర్పించిన విషయం మనం చూసాం. అంటే ఈ ప్రార్థనలో దైవ సంకల్పాన్ని కూడా యేసు ప్రభు నేర్పించారు. ఏంటంటే ఆయన రాజ్యము రావాలని ప్రార్థన ఈ ప్రార్థనలో కనపడుతుంది. ఆయన నామము భూమి మీద పరిశుద్ధపరచబడాలనేది ఆయన ఉద్దేశము ఈ ప్రాంతంలో కనపడుతుంది. అలా ప్రార్థిస్తుంటూ వచ్చి ఇప్పుడు అన్నాడు, అనుదిన ఆహారం మాకు దయచేయి. అంటే ఏదైనా ఆహారం మాకు ఆ రోజు సమకూర్చని వారు
ఆ ప్రార్థన ద్వారా మాట్లాడడం అనేది జరిగింది. అంటే దైవ చిత్తం అడిగిన తర్వాత, దేవుని చిత్తము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న తర్వాత వారి అవసరతల నిమిత్తము ప్రార్థించమని యేసు ప్రభువును కోరుతున్నాడు. అందుకనే నేడు అనుదిన ఆహారం మాకు దయచేయి. నేడు అంటే అర్థం ఏంటి? ఈ రోజు. అది ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తున్నారో ఆ రోజు అనుదిన ఆహారం అంటే ఏ రోజుకి సరిపడినంత ఆహారం మాకు ప్రసాదించాను. ఈ ప్రార్థన మనం చేయవలసిన పని లేదు, ఎందుకంటే మనకి నెలకు సరిపడిగా ఇంట్లో ఉన్నట్టు కదండి. మనం ఓ రోజుకి సంపాదించుకుంటలేదు, నెలకు సరిపడిగా ఇంట్లో ఉన్నాయా లేదట? సరుకులు అవ్వండి, బియ్యం అవ్వండి, కూరగాయలు అవ్వండి, అన్నీ కూడా. ఇంకా మళ్ళీ స్పెషల్ ఎలా అంటే ఎవరైనా ఆదివారం స్పెషల్గా గెస్టులు వచ్చినా, బంధువులు వచ్చినా ఎమ్మటనే మళ్ళా బిర్యానీ రెడీ చేయగలిగిన ప్రత్యేకతలు కూడా ఉంటున్నాయి రోజు తినే రైస్ కంటే. అవునట్టు కదండి? అంటే ఇప్పుడు అటువంటి స్పెసిలిటీలోకి మనం వచ్చేసాం. ఇంకా ఈ రోజు మాకు ఆహారం దయచేయమని అడగాల్సిన పని లేదు. అలాగని ప్రార్థించొద్దని నేను అంటలేదు, కానీ ప్రార్థించే ముందు ఈ రోజు ఆహారం నువ్వే సిద్ధపరచమని ఆ గిన్నెకాడ మనం ప్రార్థించుకోవాల్సిన అవసరత అందరికీ. ఓకేనా? అంటే ఆనాడు వారికి ఆహారం పొదువ. మరొకటి ఏంటంటే వారి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుత్వ సువార్త నిమిత్తం వెళుతున్నారు. మీకు అర్థమవుతుందా? సమస్తం విడిచిపెట్టి సువార్త నిమిత్తం వెళ్తున్నారు. అందుకని మీరు ఎక్కడికైనా, ఏ పట్టణానికైనా, గ్రామానికైనా వెళ్ళినప్పుడు ఏం చేయమన్నాడు? యోగ్యమైన ఇల్లేదో చూసుకున్నారన్న. అవునంటారు కదండి. ఇప్పుడు మన ఇంటికి, మన ఊళ్ళో కూడా కొంతమంది వస్తారు ఈ పండగ సీజన్లో సర్కర్చులను, ఇంకా మరోలా ఉంటాయి మాటింగులను, మరొకలను అని వృత్తి కలిగిన వారు. అంటే సర్కస్ చేయొచ్చు, లేకపోతే మరొక కార్యక్రమం చేయొచ్చు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? వృత్తి నిమిత్తము జీవనోపాధి కొరకు ఒక్కో రోజు ఒక్కో గ్రామం వెళుతూ ఉంటారు. ఒక్కోసారి ఒక గ్రామంలోనే 4-5 సెంటర్లో ఉంటారు. అవునా కదా? ఇప్పుడు వాళ్ళే రాను, వాళ్ళతో పాటు డేరాలు వస్తాయి. అవునా కదా? వాళ్ళతో పాటు సంతానం వస్తుంది. ఇంకా అలాగే రోజువారీ వండుకోవలసిన సామాగ్రి అంతా మోసుకొని వస్తారు. అవునట్టు కదండి? అంటే ఒక 2 రోజులు ఉన్నా, 3 రోజులు ఉన్నా ఒక చోట వారి డేరా వేసుకుని అక్కడే జీవనోపాధి గడుపుకుంటూ, ఆ సర్కస్ చేసుకుంటూ, సొమ్ము రుసులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అవునా కాదు? ఇప్పుడు అపోస్తలుడి పరిచర్య అలాంటిది కాదు. వారికి కావలసినవన్నీ సిద్ధపరచుకుని ఆ గ్రామంలో ఉండి అక్కడ వాక్యం చెప్పేసి వచ్చాక మరలా వండుకొని తినటం, సంపాదించుకుంటాం, ఈ పరిస్థితి అలాదే కాదు. వారు ఏంటంటే స్వార్థ నిమిత్తం వెళ్ళాలి, సమస్తను వదిలేసుకొని వెళ్తున్నారు. అందుకని ఇక్కడ యేసుప్రభు వెళ్ళేటప్పుడు చెప్పాడు, సంచి అయినను, జాలి అయినను, చేతి కర్ర అయినను పట్టుకెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని పోషించేవాడు మీ పరలోకపు తండ్రి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే యోగ్యమైన ఇల్లు చూసుకోండి, అక్కడ కంపల్సరీ మీరు ప్రార్థన మట్టికి చేయండి. నేడు అనుదినం మాకు ఆహారం దయచేయి. మీకు అర్థమవుతుంది? ఈ ప్రార్థన ఇప్పుడు మనకి చల్లదు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ మనల్ని ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నాం. ఆల్రెడీ ఓ రోజుకు మించే మనం ఆహార వస్తువులు ఇంట్లో నిలవేసుకుంటున్నప్పుడు ఈ ఆహారం ఈ రోజు మాకు ఇయ్యి అని అడగవలసిన పని ఏమి, దాన్ని దాటుకొని మనం వచ్చాం. అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? అక్కడ ఆ పదానికి అర్థం ఏంటంటే దేవుని గురించి గొప్ప విషయాలను ముందు ప్రార్థించాలనేది సూచిస్తుంది. మీకు అర్థమవుతుందా? దేవుని గురించి గొప్ప విషయాలను ముందు ప్రార్థించాలని సూచిస్తుంది. తరువాత శిష్యులు తమకు సంబంధించిన విషయాలను గురించి ప్రార్థించాలని అర్థమవుతుంది. 9-10 వచనంలో మనకు కనబడ్డది. ముందు దేవుని అవసరత తెలుసుకోవాలి, దేవుని అవసరత నిమిత్తం ప్రార్థించాలి, తర్వాత వీరి గురించి ప్రార్థించమనేది 11వ వచనంలో కనపడుతుంది. అవునా కాదు? దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, మన ప్రతి ప్రార్థనలో సంఘ అవసరత ఏదైతే ఉందని ప్రార్థన విజ్ఞాపన కోరుతున్నామో, అవునా కదా? మనం ఆదివారం ముగింపు ప్రార్థన చేసిన, మంగళవారం ముగింపు ప్రార్థన చేసిన, గురువారం ముగింపు ప్రార్థన చేసిన, కంపల్సరీ ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయో వాటితో పాటు సంఘ అవసరతలు ప్రార్థించమని కూడా ఏం చేస్తున్నాం? మనం జ్ఞాపకం చేసుకుని వెళ్తున్నాం. అంటే ఈ వారం అంతా ప్రతి ప్రార్థనలో ఏం చేయాలి? మనం
ప్రార్థిస్తున్నప్పుడు ముందు దేవుని అవసరత సంఘములు ఏమవుతే చెప్పామో దేవుని పరిచర్యకి దానిని జ్ఞాపకం చేసుకున్న తర్వాత మన విషయాలలో విజ్ఞాపన చేయాలి. అది ప్రార్థనకున్న ప్రయారిటీ, గొప్ప విషయం. ఎప్పుడు మన అవసరతలైతే కాదు, దేవుని పరిచర్య నిమిత్తం కూడా మన ప్రార్థనలో ఉండాలి. దేవుని పని ఎదుగుదల కూడా మన ప్రార్థన సహకారాలు ఉండాలి. అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్పేది అదే, ముందు దేవుని ఉద్దేశాన్ని మీరు తెలుసుకొని దేవుని నిర్ణయం కొరకు ప్రార్థన చేయండి, తర్వాత మీ అవసరతలో తెలియపరచండి అని ఈ ప్రార్థన మనకి నేర్పిస్తుంది. అంటే దీని అర్థం జీవితానికి కావలసిన కనీసం అవసరతను సూచిస్తుంది ఈ ప్రార్థన, అంతేనా? కానీ అనేక దినాలకు చాలినన్ని ముందుగానే ఇమ్మని కానీ ప్రార్థించమని కానీ యేసు ప్రభు ఇక్కడ చెప్పలేదు, అవునా కదా? అనుదిన ఆహారం అన్నాడంటే మాకు ఎన్ని దినాలకు సరిపడగా ఆహారం సమకూర్చమని ముందాలు ప్రార్థించమని కూడా చెప్తలేదు. ఏ రోజుకి కావలసినంత ఆ రోజు మీరు ప్రార్థించి దేవుని నుంచి పొందుకోమని ఆ ప్రార్థన అవసరతలో విజ్ఞాపన చేయడం కూడా మనం చూస్తాం. ఒకసారి నిర్గమకాండంలో కూడా వెళ్తాం. 16వ అధ్యాయం నిర్గమకాండం 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతాం. 19 నుంచి 20 వచనాలు రాసుకోండి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాడు. అంటే అక్కడ పూరీలను కురిపించడం జరిగింది, ఓకేనా? మరలా అది రేపటి వరకు ఉంచుకోకూడదని చెప్తుంది. ఏ రోజుకి సరిపడనంత ఆ రోజే సిద్ధపరచుకోండి అని చెప్తున్నారు. ఒక మాట మరలా చదువుతుంది. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరిని మిగిల్చుకోకూడదని వారితో చెప్పాడు. అటు ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేయాలి అమ్మా? పాటించాలి. మన్నాను అడిగారు, ఆహారాన్ని అడిగాడు. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు కొరకు అరణ్యములో మన్నాను కురిపించు, అవునా? మన్నాను కురిపించు. ఇప్పుడు ఈ మన్నా దాని ఆహార పదార్థం చూసి వాళ్ళు అనుకున్నారంట ఇదేమి అని అన్నారు, ఓకేనా? అంటే ఆ పైనుంచి పడిన ఆహారాన్ని వారు చూసినప్పుడు వారికి అర్థం కాక ఇదేమి అని అంటారు, ఓకేనా? ఇదేమి అన్న పదానికి మన్నా అని ఉన్నది పుట్టంకి, అంతేనా? ఇదేమి అనగా అంటే ఈ పదం ఎక్కడ కనపడుతుంది అంటే 15 వచనంలో కనపడుతుంది మనకి. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఇదేమి అన్నగా పుట్టాయికం హెబ్రీ భాషలో మన్నా. అది యూదుల భాషలో అదేంటంట మన్నా, ఓకేనా? ఇది మన్నా ఇశ్రాయేలీయుల కొరకు సిద్ధపరిచినది, ఓకేనా? ఆకాశం నుండి దేవుడు వారి కొరకు కురిపించినది మన్నా. అది దేవదూతలో భుజించిన ఆహారం అని కూడా ఉంది, ఓకేనా? ఇప్పుడు మనం 20 వచనం చదువుతాం. అయితే వారు మోసే మాట మనమేనం కదా. ముందు దేవునికి కావలసిన అవసరం అడిగి మీ అవసరతలు అడగమంటే మనం వినం. దేవుని అవసరతలో మనకి మర్చిపోతాం. ఎక్కువ కూడా మన అవసరతలే జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని మాట వినే ప్రజలుగా ఉంటే ఎప్పుడో అభివృద్ధి చెందుతాం, అవునంటారు కదండి? ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నారు ఇశ్రాయేలు. ఉదయం వరకు మీరు ఏం చేసుకోకూడదు అనుకున్నాడో ఉంచుకోకూడదు, దానిలో అంటే మిగల్చుకోనకూడదు. మీకు ఈ రోజుకి ఎంత సరిపోతుందో మీ డేరాలోకి అది పట్టుకెళ్ళి మీ కుటుంబానికి సరిపడే పోగేసుకుని తినండి అని చెప్పాడు. వద్దని చెప్పలా. ఎక్కువ కూర్చుకోవద్దు. ఫ్రీగా వస్తుందంటే మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఇది ఉంటే రేపు పొద్దున్న తినవచ్చు కదా అని అనుకోండి. కానీ అక్కడ చెప్తున్నాడు అలాంటి పనులు చేయొద్దు, మీకు కావలసినంత ఉంచుకున్నాను అన్నారు. కానీ వారి ఇశ్రాయేలీయులు ఏం చేయలేదంటే మోసే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా చెప్పినా సరే మోసే మాట వినకుండా ఏం చేశారట? సరిపడనంత కంటే మించి దాచుకున్నారంట. అది ఉదయం వరకు ఉందట. అది
పురుగు పట్టి కంపు కొట్టే. ఉదయానికి ఏమైంది? పాడైపోయింది. ముందుగా చెప్పాడు ఆయన, మీకు కావాల్సినంతే దాచుకో. దేవుడి ఉద్దేశంలో ఆయన చెప్పాడు. దైవజనుడి మాట ఉంచుకున్నారు. ఏమైందంట? పురుగులు పట్టి కంపు కొట్టే. కాబట్టి మనం కూడా ఆహారాన్ని వండుకుంటున్నప్పుడు ఈ రోజుకి ఎంత సరిపోద్దో అంతే వండుకో. అంటే ఈ పూటకి ఎంత సరిపోద్దో అంతే వండుకో. మనం మిగిలితే ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరలా అది వేడి చేసుకుని తింటాం. ఒకసారి వండినదంట మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వేడి చేసుకుంటే అది ప్రమాదకరం. దాంట్లో నాన్ వెజ్ అయితే మరీ ప్రమాదం అంట. మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఉదయం వండుకున్నది ఒకవేళ బాగున్నది అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా డైరెక్ట్ మళ్ళీ సాయంత్రం తినొచ్చు. కానీ అది ఫ్రిడ్జ్ లో పెట్టి వేడి చేసి తింటే మరీ పాయిజన్ అవుతుంది. అది మనకు తెలియదు. కానీ ఏం చేస్తామంటే ఏంటి ఎంత ఖరీదు తెచ్చింది పడేస్తామా అన్నట్టు కదంటారా, ఇలాంటి పడేయగలమా అనేసి ఏం చేస్తామంటే దానికి చెల్లించిన వెళ్ళనే మనం జ్ఞాపకం చేసుకోండి. కానీ తర్వాత మనం చెల్లించవలసిన హాస్పిటల్ బిల్లు అంచనా వేసుకో. కాబట్టి వైద్య శాస్త్రాలు చెప్తున్న మాట ఇది. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో నిలవేసుకున్నది మనం తినకూడదు. రోజుకి మించి దాచుకునే పరిస్థితికి మనం దానివల్ల కూడా కొన్ని అనారోగ్య పరిస్థితులు వస్తాయని చెప్పి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు వండుకుని ఫ్రెష్గా తిన్నదే ఎప్పుడు కూడా ఆరోగ్యకరం. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ దాన్ని అలవాటు చేసుకోలేనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉదయం సాయంత్రం ఉదయం మనం తినడం వలన పడేయలేకపోవడం వలన ఏం చేస్తామంటే కొన్నిసార్లు అప్పుడు బాగానే ఉంటుంది, దాని బలహీనత ఏదో ఒకప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది, దాని ప్రభావం ఏదో పరిస్థితుల్లో మన బాడీ మీద పడుతుంది. అప్పుడు దీని వలన మనం గుర్తించుకోం. అప్పుడు తిన్నది ఏదో తేడా చేసిందని దాని వైపే మనం చూస్తాం. అంటే దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే పడేసుకునే కంటే వండుకుంటున్నప్పుడే మనకు సరిపడగా వండుకొని మనం తినడం వలన అవసరమైతే తక్కువ అవుతుందేమో మిగిల్చుకునే కంటే తక్కువ తిన్నా ఆరోగ్యమేనట. వైద్య శాస్త్రం చెప్పేది ఏంటంటే ఎక్కువ తింటే తక్కువ కాలం బ్రతుకుతామంట, తక్కువ తింటే ఎక్కువ కాలం బ్రతుకుతాం చెప్పింది అది. కాబట్టి మనం తక్కువ తిన్నంత మాత్రం ఏ ప్రమాదం ఏం కాదు, ఎక్కువ తింటేనే ప్రమాదం. అది అరుపుకునే పరిస్థితి ఉండదు. అందుకనే బైబిల్ కూడా చెప్పింది, తినండి తిండిబోతులు కావద్దు, తాగండి త్రాగుబోతులు కావద్దు. తాగండి ముందుగా తాగమంటండి. అది ఇక అర్థమవుతుందా? అంటే జ్యూసే బలమే అని అన్నాడు డాక్టర్. ఎంత తాగాలి? ఒక గ్లాసే తాగాలి. బలం అన్నాడని ఒరే 200 జ్యూస్ ఎట్టుకొచ్చాయని 4-5 గ్లాసులు తాగేసాడు అనుకో, ఏమవుతుంది? అనారోగ్యం. అది బలమే, అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ గారు కూడా టానిక్ రాస్తారు కదా, ఇది ఎముక బలమరా, నువ్వు బలహీనంగా ఉన్నా ఎముక ఈ అరుగు తాగితే ఎముక బలపడుతుంది అని అంటారు. బలపడుతుందని రోజులు ఇంకా 4-5 రోజులు ఏం తాగుతాం, 10 రోజులు ఏం తాగుతాం, డబ్బా ఓసారి తాగేద్దామని తాగేస్తాడా? అర్థమవుతుందా? ఓసారి తాగొచ్చు కానీ దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. అందుకనే అది పని చేయాలంటే దాని పవర్ మన బాడీకి అందాలంటే 5 ml నువ్వు పెద్దడు అవుతే 10 ml ఎత్తడా లేదా కొలత ఏమా? అంటే ఒక మూటకు మించి ఎప్పుడు తాకు. అంటే ఆరోగ్యకరమైనది ఎప్పుడు కూడా లిమిట్ ఉంటుంది, అనారోగ్యకరమైన దానికి ఏముండదు, లిమిట్ ఉండదు. అది హాఫ్ వేసి కూడా ఫుల్ వేసుకుని వస్తాడు. అవునంటారు కాదంటారా? రోడ్లన్నీ కొలత వేసుకుని వస్తా ఉంటాడు. అసలు ఇంటి దాకా వస్తాడో కూడా లేదో తెలియదు. ఆయన నలుగురు మూసుకెళ్ళాలి, నలుగురు కాపలా కాయాలి, మళ్ళీ ఇంటికాడికి వచ్చి సేవ చేయాలి. ఇదంతా చూడాలి పరిస్థితి. అవునంటారు కాదంటారా? అంటే దేనిని బట్టి? లిమిట్ మించడాన్ని బట్టి. ఇక అర్థమవుతుందా? అంటే వ్యసనకరమైనది కూడా లిమిట్ దాటితే ఏమవుతుంది? ప్రమాదం. కాబట్టి ఇవాళ లిమిట్ లేని జీవితంలో నష్టపోతున్నదే అనేకమైనది. జీవితం నష్టపోతుంది, దేవుడిచ్చిన జీవితం నష్టపోతుంది. అది ఇక్కడ మోసే మాట వినకుండా ఏది ఈ ఆహారాన్ని మిగుల్చుకున్నారు కాబట్టి ఉదయానికి ఏమైంది? మోసే మాట కాదు కదా, అది దేవుని మాట. ఒక సేవకుడు ఎప్పుడైనా సరే వాక్యం చెప్తున్నాడంటే అది మనకు గుచ్చుకున్నా నొచ్చుకున్నా సరే ఎవరి మాట? అది ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న వారి మాట కాదు, అది దేవుని మాట. కాబట్టి అది మనకు నొప్పి కలిగించినప్పుడు అయితే గాయం ఉందనాలు దాన్ని మానిపించుకోవడానికి దేవుడు నాకు నొప్పి కలిగించి దాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం నీ మీద నా మీద
ఉంది. అది అర్థం చేసుకోవాలి. ఒకసారి మత్తయి సువార్త 6:25 కూడా వెళ్తాం. మత్తయి సువార్త 6:25. అందుకు ఆయన అంటే యేసు ప్రభు చెప్తున్నాడంట, ఆయన వెంబడి వస్తున్న జనసమూహంతో, అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేను ఏం చేయదు, చింతపడద్దు. మరి ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందామని ఏం చేయకూడదట. ఆల్రెడీ 6 రోజులు మనకు ఉన్న చింత ఏంటి? అదే దైవ సన్నిధికి వచ్చా కూడా దాని గురించి ఆలోచిస్తానంటే మరి దేవుని గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? వింటున్న వాక్యం మీద మనసు ఎప్పుడు పెడతాం? కాబట్టి దైవం దగ్గరికి వచ్చినప్పుడు దైవ ఉద్దేశాలను ఆలోచించాలి. దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలని ఆలోచించాలి. దేవుని ఇష్టాన్ని నేను ఎలా నెరవేర్చాలి, ఎలా గైకోనాలని మాట్లాడేది ఆలోచనకి రావాలి. ఎక్కడికి వచ్చా కూడా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం అంటే దైవ సన్నిధిలో ఉండి ఏం ఆలోచిస్తున్నాం? ఇవాళ వాక్యం మీద మనకున్న ఆలోచన ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి. అది యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన వెంబడి వస్తున్నారంట, కుటుంబాల గురించి ఆలోచించుకుంటున్నారు. ఓకేనా? ఒక మాట మనం చదువుతాం. ముప్పై 37 చదువు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని ఏం చేయొద్దంట, చింతించవలసిన పని లేదంట. ఎవరి దగ్గరకు వచ్చిన వారు? ప్రభు దగ్గరకు వచ్చిన వారు. చింతింపకుడి, అన్యజనులు వీటినన్నిటి విషయమై అంటే అర్థం ఏంటి? బాధపడుతూ ఉంటారు. ఏంటి కుటుంబం, ఏంటి పరిస్థితి, ఏంటి అవసరతలను ఏం చేస్తారంట? అవసరాలు విచారిస్తారు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడని గుర్తించాలి. ఎవరల్లా? అన్యజనులు. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి ఎరగని వారు, దైవ సహాయం అంటూ ఒకటి ఉన్నదని గుర్తించిన మనుషులంట. కానీ ప్రభు చెప్తున్నాడు ఏమని? మీరు వాటి విషయమై ఆలోచించొద్దు, చింతించొద్దు. ఎందుకు తెలుసా? 32 వచ్చింది. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం అందరం ఆయన సన్నిధికి వచ్చాం. ఇప్పుడు మన కుటుంబంలో మన జీవితంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి దేవుడికి తెలీదా? అన్నట్టు కదండి కదా అమ్మా. ఇప్పుడు ప్రార్థన అవసరతలు ఏమంటే చెప్పండి అంట, చెప్పితే తెలుస్తుంది. అవునా? మీ అవసరత కానీ దేవునికి మీరు చెప్పక ముందే తెలుసు. మీకు తలంపు పుట్టక ముందే, ఇక చెప్పాలంటే మనకి తలంపు పుట్టక ముందే మీ అవసరతను నా అవసరతనే ఎరిగినవాడు. అంటే మన అవసరత చెప్పవలసిన పని లేదు. ఏం చేయాలి? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పనులు గుర్తించవలసిన అవసరం ఉంది, ఆయన పని చేయవలసిన అవసరం ఉంది. ఆయన పని మనం చేస్తే మనకు కావలసినవి సమకూర్చి లోటుని తీర్చగల సమర్థుడు దేవుడు. కాబట్టి దేవుని దగ్గర ఉన్నప్పుడు చింత ఏంటి? ఒక్కగా బ్రతుకుతున్నప్పుడు బాధ, తల్లిదండ్రులు ఎదిరించి బ్రతుకుతున్నప్పుడు బాధ. ఎందుకంటే కష్టం వస్తే నువ్వు దాన్ని తట్టుకోలేదు, లోటు ఉంటే దాన్ని కూర్చుకోలేదు. అర్థం చేసుకో. అదే తల్లిదండ్రుల దగ్గర ఉంటే బాధ వచ్చినా భుజం తట్టుతారు. నాన్న భయం ఏంటి, మేము ఉన్నాం, ఎందుకు నువ్వు బాధపడతావు, ఏమంటే నాకు చెప్పు అని అంటారు. అంటే భరోసా ఉందా లేదా అక్కడ? మరి అదే వంటకాలను ఎదిరించి బ్రతుకోవాలి. వాళ్ళకి నచ్చండి, వాళ్ళకి చెప్పింది చేస్తున్నాం. ఎలాగైతే కుదరదు అన్నారు. మీరు లేకపోయినా నేను బంగారులో బ్రతుకుతానని బయటికి వెళ్ళిపోయాడు. అవునా కదా? కష్టం వస్తుంది, ఈవిడేమో నువ్వే అనుభవించాను. అర్థమైంది ఉంటుంది. ఇప్పుడు సంతోషాలు పంచుకుంటా తప్పగా బాధ రేఖలు పంచుకుంటదే. నువ్వు ఎంత బాధ పెట్టినా వారు దిగమింగుకున్నారు. తల్లిదండ్రులు కన్నవారు కాబట్టి మధ్యలో వచ్చినవాడు ఎలా పంచుకుంటది? మరలా నువ్వు ప్రేమించి తెచ్చుకున్నావు కాబట్టి నాకు ఆ సంతోషం, ఆ ప్రేమ అబ్బాయి బాధ ఉంటే నువ్వు చూసుకో అంటది. అన్నట్టు కదంట. అప్పుడు తెలుస్తుంది ఎవరి విలువ, కన్నవారి విలువ. వారితో ఉన్నప్పుడు ఉన్న జీవిత విలువ తెలుస్తుంది. అప్పుడే అనుకుంటాడు అనమాట, మా నాన్న ఉంటే ఇదే మాట మాట్లాడతాడా, అదే మా తల్లి ఉంటే ఇదే మాట మాట్లాడుతుందా. మా నాన్నకి తెలియకుండా కిచెన్లో ఎన్నో డబ్బులు నాకు ఇచ్చిందే మమ్మీ,
ఎన్నో చిన్న కష్టాలు వస్తున్నాయి. మా నాన్నకి చెప్పుకోలేని కూడా నాకు ఇచ్చిందే అనేసి ఇప్పుడు ఎక్కడ ఏం చేసుకుంటాడా? కష్టంలో సహాయాన్ని గుర్తించుకుంటాడు. ఇక అర్థమవుతుంది. తల్లికి తండ్రికి భార్యకు ఉన్న తేడా. అయినా అందరు భార్యలు అలా ఉంటారని కాదు, కొందరు ఉంటారు అలాగా. కష్టం అనేది మన ఇద్దరం తీసుకోవాలి, సంతోషమైన మన ఇద్దరం పంచుకోవాలనేది కొంతమంది కూడా నీది నీదే నాదే నాదే పరిస్థితిలో ఉంటుంది. అలాగే భక్తుడిగా కూడా మనం దేవుణ్ణి అంటూ పెట్టుకుంటున్నప్పుడు మన సమస్య కూడా అయ్యేదే. మీకు అర్థమవుతుందా? మనకు కావాల్సిన అవసరం తీర్చేవాడు కూడా ఆయన. కానీ నువ్వు గుర్తించాలి, నువ్వు ఇక్కడ తండ్రి ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నావు? నీ పరలోకపు తండ్రి ఆయన కంటే గొప్ప. నీ జీవితంలో లోటు వస్తాయి, నీ జీవితంలో అవసరం వస్తే ఈ తండ్రి కంటే ఎక్కువగా తండ్రి మీద ఆనుకో. ఎందుకు తెలుసా? ఈ తండ్రి నువ్వు చెప్పితే తీరుస్తాడు, నువ్వు చెప్పకపోయినా తీరుస్తున్నాడు ఆయన. నువ్వు అడగనివెన్నో నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. అది ఇవన్నీ నీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఓకేనా? ఒక మాట 25 వచ్చిన మరలా, అందువలన నేను మీతో చెప్పినదే అనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఎందుకంటే ఆహారము కంటే, అక్కడ వివరిస్తూ చెప్తున్నాడు చూడండి యేసు ప్రభు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును. ఇవాళ లేవని నువ్వు దేవుని విడిచిపెట్టే స్థానానికి వెళ్ళకు. అవి లేకపోయినా నీకేముంది? ప్రాణం ఉంది. నువ్వంటూ ఉంటే ఏదో ఒక రోజున అనుభవిస్తావు, అవునా? అలాగే నీకు దేహం ఉంది, అది ఆరోగ్యంగా ఉన్నదనుకో ఎప్పుడో రోజు కట్టుకుంటావు వస్త్రాలు, అవునంటారు కాదంటారు. ఇదిగో పెళ్లి రోజు వచ్చింది, కొత్త చీర లేదు, ఎందుకు వచ్చింది జీవితం అని అనుకుంటాం. అసలు నువ్వు ఉంటే ఇయ్యాలి, కాకపోతే ఏదో సందర్భంలో కట్టుకుంటావు చారీ, అవునంటారు కాదంటారా? అది అంటే పుట్టినరోజుకి బట్టలు దొరకలేదని, పెళ్లి రోజుకి చీర దొరకలేదని జీవితం వృధా అనేది కాదు. మనం అలా సింపుల్గా కోట్ చేసేస్తాం. చీర కొనలేనోడు భర్తైనా, అవునంటారు కాదంట. పుట్టినరోజుకి ఒక కేక్ తేలేనోడు కూడా తండ్రినా, అవునంటారు కాదంటారా? నా ఆశలు నెరవేర్చిన తల్లిదండ్రులు లేరా అనే పరిస్థితికి ఇవాళ మనం వచ్చేసి. కాబట్టి మరి ఎన్నాళ్ళు పెంచింది, ఎన్నాళ్ళు ఇచ్చింది ఎవరో గుర్తించలేని సమర్థ స్థితి. కానీ దేవుడు అదే చెప్తున్నాడు, ఎప్పుడు లోకంలో మీ గురించి చింతిస్తున్నారు కానీ దేవుని విలువ మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు అన్యజనుల్లో ఆలోచించకూడదు, దేవుని ప్రజల్లాగా ఆలోచించాలని యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్ప. ఈ రెండు ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక రోజు అనుభవిస్తావు, నీకు కావాల్సిన అవసరం తీరుస్తావు. ఇప్పుడు ఇంటి నిండా కొత్త బట్టలు ఉన్నాయి, బెడ్ మీద ఉన్నాడు, కట్టుకుంటాడా? అన్నట్టు కదంటారా? ఇంటి నిండా విలువైన వస్తువులు ఉన్నాయి, డైనింగ్ టేబుల్ నిండా పదార్థాలు ఉన్నాయి, తినకూడదు అంటున్నాడు డాక్టర్. ఏం ఒప్పుకోరని చెప్పు, అన్నట్టు కదా. మొన్న నాకు ఆ వాంతులు విరాసన అందరూ తిన్నారు, నేనేం చేస్తున్నాను? చూస్తున్నాను. ఎందుకని? ప్రాబ్లము అలాంటిది. నువ్వు తింటే ఏముండదు అబ్బాయి అని నన్ను అనుకుంటున్నాను. ఎందుకని? మంచినీళ్ళు తాగుతున్నావు, వాటింగ్స్ అయిపోతాయి. ఆ బలహీనతలు చుట్టూ ఎన్ని ఉన్నాయి, ఏం చేయలేము, తీసుకోలేము. ఇవి ఎలా తినేచ్చు అన్నప్పుడు నేను తింటుంటే తాగుతుంటే నవ్వుకున్నారు. ఎందుకు తెలిసే? చిన్నపిల్లడి పరిస్థితికి వచ్చేసాను. అంటే ఒక్కరోజు ఒక పూట అది దూరమైనప్పటికీ దాని లోటేంటో విలువేంటో తెలుసు. అంటే ఒక బలహీనత మన శరీరంలో ప్రభావితం చేస్తున్నప్పుడు దాన్ని ఎఫెక్ట్ చేసేది ఏది కూడా ఏం చేసుకోకూడదు, తీసుకోకూడదు. అది మనకు అర్థం కాదు, ఉందే తింటే ఏమవుతుంది అని అనేది నువ్వే బాధ. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న. ఆ ఆరోగ్యం దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇక అర్థమవుతుందా? తిన్నది మనం అరుగుతుందంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. కాబట్టి దేవుని సెలవు లేకుండా మనం తిని ఏది కూడా సంతోషించమని ప్రసంగి భక్తులు మనకి చెప్తారు. కాబట్టి మనం ఏది అనుభవిస్తున్నా, ఏది ఆనందిస్తున్నా దాని వెనకాల దేవుడి చిత్తము మనం గుర్తించాలి. మనం అనుభవించే ప్రతి దాంట్లో దేవుని నిర్ణయం ఉన్నదని మనం గుర్తించుకోవాలి. ఆ విషయాలు చెప్తున్నాడు. అలాగే ఒక మాట మనం చదువు, తెస్సలోనికి రాసిన పత్రిక, రెండో తెస్సలోనికి పత్రిక 3:10 చదువు. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3:10. మేము మీ ముఖమును చూచి, అంటే
అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ ముఖమును అంటే పరిశుద్ధుల ముఖమును చూసి మేము మీ ముఖమును చూచి అలా మీ విశ్వాసములో ఉన్న లోపము ఎన్నో వచ్చింది చదువుతున్నాము. 2 Thessalonians 3:10. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవరైనా పని చేయాలని నొల్లని ఎడలా వాడు ఏం చేయకూడదట, భోజనం చేయకూడదని అది ఏం చెప్పారంటే అపొస్తలులు సంఘానికి వాక్యంతో పాటు బాధ్యతలు నేర్పుతున్నారు. మీరు పని చేసి భోజనం చేయాలి. పని చేయకపోతే భోజనం చేయకూడదని కాదు, పని చేయకపోతే భోజనం ఎలా వస్తుంది అంటే ఆకలి తీరిపోతుంది అంటున్నావే తప్పకనే ఆకలి తీర్చడానికి నోటి కాడికి కంచం ఎలా వస్తుంది. కాబట్టి అది కష్టపడిన వాడికి తెలుస్తుంది. తినేవాడితో చెప్తున్నాడు, కష్టపడి చూస్తే అన్నం విలువ తెలుస్తుంది అబ్బాయి అన్నాడు. కష్టపడినోడు అన్నం పడేయడు, కష్టపడినోడు ఏం చేస్తాడు, కెలికేసి పడతాడు. ఇక అర్థమవుతుందా? అందుకనే ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒక కార్యక్రమం నేను యజమాని చెప్తాడు, మీరు కావాల్సినంత తినండి, వేస్ట్ మట్టికి చేయొద్దంట. అంటే దాని అర్థం ఏంటి, తినే ముందు కొంత తినమని చెప్తున్నాడా? అర్థమవుతుందా? అంటే ఇలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంత పెట్టలేనోడు ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడో అనే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ దాని భావం అది కాదు. కొందరు ఏం చేస్తారంటే ఇష్టం అంటే మనకి ఎంతే తింటే సరిపోతుందని మనం కొలత చేసుకోం, కానీ అంత విలువైన ఆహారం చూసినప్పటికీ ఇంకో కొంచెమే ఇంకో 2 గంటలు ఏం చేసుకుంటాం, ఏ చేసుకుని తినేద్దామని అనుకుంటాం. 4 రకాలు ఎంత అంత తినవలసిన ఎంత అంత వేసుకున్నాం అనుకో, ఇప్పుడు రకం తినేటప్పటికి ఎలా ఉంటుంది, ఇది వేస్ట్ తినలేము. బ్రెయిన్ చెప్తుంది దాన్ని ముట్టుకోకరని నీ వల్ల అవుతుంది, అవునా కదా? అలాగైనా బెమ్మకోలది ఏదో మొక్క తింటాం, బెమ్మకోలది కొద్దిగా ఏదో తీసుకుంటాం. మరి ఇలా కెలికి ప్రతి 10 రకాలు వేయించుకొని 4 రకాలు వేయించుకొని అన్ని కుది కెలికామనుకో ఉన్నదంతా ఏమవుతుంది, పాడవుతుంది. తర్వాత వెనకాల ఎవరన్నా 10 మంది లైవ్ లో ఉన్నప్పుడు అయిపోయింది సార్ అని అన్నారు, 10 మంది ఏమవుతారు, ఎవరిని తిడతారు, పెట్టలో ఎందుకు ఎంతమందిని కేకేసుకుంటున్నారు అని. ప్రాబ్లం అయింది కదా, అది పెట్టింది 100 మందికే, కానీ 90 మందిలో 10 మందికి ఎందుకు తక్కువ వచ్చింది, ఈ 90 మంది ఒక్కొక్కరిని పడేరు వెళ్ళి. ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ నిజంగా ఆ 90 మంది కావలసినంతే తింటుంటే ఈ 10 మందికి తక్కువ అవడం కాదు, ఇంకా మిగులుతుంది. ఆ మిగిలింది ఏం చేయగలడు తెలుసా, పంచి పెట్టగలడు. అసలే లేని దేవుడు కూడా ఏం చేయగలడు, ఇంత ఎక్కువ అయింది కాబట్టి మనం ఇంట్లో 10 మందే ఉన్నాం కాబట్టి కావాల్సినంత పూటకి తీసుకున్నా ఇదంతా వేస్ట్ అవుతుంది. పడేసి కంటే ఎవరికి పోవచ్చు, ఇక్కడ మన దగ్గరకు వచ్చి చేయి సాసలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారో అక్కడికి మనమే పట్టుకెళ్ళిస్తే దీవించబడతాం అనేది వస్తుంది. అంటే ఇప్పుడు దీని వలన ఒక దీవెన ఒక లేనోడు కూడా పెట్టాలంటే ఉన్నవాడు ఏం చేయకూడదని తెలుసా, ఆలోచించాలి. మనం కూడా పెట్టి నిండా బియ్యం ఉన్నప్పుడు అలాగే ఆలోచించాలి అన్నట్టు కదండి. పెట్టి నిండా బియ్యం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అలాగే ఇంకో తోడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. అర్థమవుతుంది. మరొకప్పుడు మన తాతలు ఎలా బ్రతికారు, అవును కాదు, ఒక్కో తమ్ముడు ఒక్కో గిద్దెలు తెచ్చుకునే పరిస్థితులు అవి, అవునంటారు కదంటారా. ఇంత డబ్బా ఉండేది నూనె, 5 రూపాయలు నూనె రానివ్వరు, అంటే ఆ పూటకే నూనె, ఆ పూటకే సరుకులు, ఎందుకంటే ఇంకో పూటకి తెద్దామన్న చేతిలో ఉండేవి. కానీ అప్పుడు ఎప్పుడు వేస్ట్ చేయలేదు, అవునా కదా. అప్పుడు ఎప్పుడు ఏమవ్వలేదు తెలుసా, వేస్ట్ అవ్వలేదు. కావలసినంత తిన్నారు, కావలసినంత వండుకున్నారు. ఓకేలా కొద్దిగా తక్కువైనా కూడా కొడుకు దాచుకొని అలాగే ఫోన్లే సాయంత్రం తిందాంలే దేవుడిస్తే అని అనుకునే పరిస్థితే కదా. ఈ పూట తక్కువైందని తిట్టుకున్న పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నా తిట్టుకుంటే దేవుడిని ఏమి ఇచ్చాడండి, ఉన్నట్టు కదంటారా. మనకి అన్నీ ఉన్నా ఆలోచించారు, పండుగ వస్తుందంటే బట్టలు కట్టుకునే పరిస్థితి అప్పుడు లేదు. ఇప్పుడు బీరువా నిండా ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలి, పెళ్ళికి ఏ చీర కట్టుకోవాలి, చుట్టాల ఇంటికి వెళ్తే ఏ చీర కట్టుకోవాలి, అలాగే నా పుట్టింటికి వెళ్తే ఏ చీర కట్టుకోవాలి, ఎన్ని ఉన్నాయి అవునా. ఇవాళ ఆరాధనకు వస్తే ఏం కట్టుకోవాలి, పనికి వెళ్తే ఏం కట్టుకోవాలి, కామన్గా ఇంటికి వాడు ఉంటే ఏం కట్టుకోవాలి, ఎన్ని ఉన్నాయి ఇవాళ స్పెషలిటీ, అవునా కదా. ప్రత్యేకతలు ఎన్ని ఉన్నాయి. మరి ఒకప్పుడు
అదే లింగి, అదే లాగి అన్నాడు కదంట, అదే చీర ఉతికి 2-3 సార్లు కట్టిన పరిస్థితి. మరి వాళ్ళ దేవుడు ఏం చేశాడన్న వాడికి ఇప్పుడు ఎలా మాట మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నీ ఇంటిని గుర్తించుకుని ఆలోచించవలసిన అవసరం ఉంది. మాటే మాట్లాడేస్తాం. కాబట్టి మన జీవితంలో ఒక అర్థం చేసుకుని ఎన్ని సమృద్ధికి ఇచ్చిన ఏదో ఒక లోటు ఉంటుంది. మానవ జీవితం ఏంటి తెలుసా? చింత కలిగిన లోటే. కాబట్టి ఉన్న లోటును చూసి చింతించి దేవుని దూషించి కంటే మనం పొందుకుని అనుభవిస్తున్న దాంట్లో దేవుణ్ణి చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరత మనందరం. అందుకనే అక్కడ చెప్తున్నాడు, మీరు ఏం చేయకూడదు, పని చేయకుండా భోజనం చేయకూడదు. అది ఇప్పుడు పని చేయనోడికి ఏం కావాలి? ఇప్పుడు బాధ్యత నేర్పుతున్నారు వాళ్ళు. సంఘంలో ఎవరైతే కష్టపడకుండా, తల్లిదండ్రులు మాట వినకుండా, కుటుంబం మీద భారంగా ఉన్నారో వాళ్ళకి బాధ్యత నేర్పుతున్నారు ఇవాళ. వాళ్ళకి అర్థం కావాలి, అయితే ఇది దేవుని మాట కాబట్టి, దైవజనులు చెప్పారు కాబట్టి నేను ఏం చేయాలి? కానిచ్చి నా స్థాయికి తగ్గ పని నేను చేయాలి. నేను ఎంతో అంచనా వేసుకున్నాను, నాకు వాల్యుబుల్ విలువిచ్చే ఏదన్నా ఉద్యోగం వచ్చినా, ఏదన్నా పార్టీ జాబ్ వచ్చినా నేను అప్పుడు జాయిన్ అయితే చేసుకుంటాను. అప్పటిదాకా మీరే పోషించాలన్న మైండ్తో ఉన్నవాడికి ఆలోచిస్తాడు. అప్పుడు దాకా వీరి మీద భారంగా ఉండే కంటే, మీకు అర్థమైందా? అప్పుడేదో 10,000 రావాలని అనుకునే కంటే ఇప్పుడేదో 5,000 అయినా చిన్నది చేసుకుంటూ ఉంటే ఆ 10,000 వచ్చేదాకా వీళ్ళ మీద భారంగా ఉండవు. మీకు అర్థమవుతుందా? కాబట్టి బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యం. భోజనం చేయకుండా, పని చేయకుండా మనం భోజనం చేస్తే భోజనం విలువ మనకే తెలియదు, మన కష్టం విలువ మనకే తెలియదు. కాబట్టి తినేస్తున్నాం, బ్రతికేస్తున్నాం, రోజు అయిపోతుంది అంటే కాదు. ఎవరి కొరకు బ్రతుకుతున్నాం, అసలు ఎందుకు బ్రతకాలి అర్థం చేసుకో. 1, దేవుడిచ్చిన కుటుంబం కొరకు బ్రతకాలి. 2, దేవుడిచ్చిన నీ జీవితం కొరకు నువ్వు బ్రతకాలి. అసలు మొదటి స్థానం చూసుకుంటే నేను పుట్టించిన దేవుని కొరకు ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి. ఎంత అర్థం ఉంటే ఎవరి కొరకు బ్రతకాలి, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా బ్రతుకు అర్థం ఏంటి అని తెలియని ప్రశ్నలతో సతమతం అవుతూ వచ్చిన దినాన్ని కూడా వాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నువ్వు బాధపడే అదుగు మీద కూర్చున్నా, నువ్వు చింతిస్తూ సెంటర్లో కూర్చున్నా రోజు టైమే ఆగేది కాదు. కాబట్టి మన పనే ఆగిపోతుంది, మనం చేయవలసిందే వృధా అయిపోతుంది. జీవితము రోజు ఆగితలేదు. ఒకసారి అర్థం చేసుకోవడానికి జీవితాన్ని గుర్తించుకుంటూ, దేవుడిచ్చిన సమయాన్ని వాడుకుంటూ, దేవుని మహిమ కొరకు మనం బ్రతకగలిగితే దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వారుగా మనం ఉంటాం. అందుకనే పౌలు సంఘంతో చెప్తున్నాడు, మరియు చూడండి, మరియు మేము మీ వద్ద ఉండినప్పుడు ఎవడైనా పని చెయ్యను నల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పని చేయనుడు ఏం చేస్తాడు ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? ఏదో గొడవ ఎప్పుడు వస్తాడు. పని ఉన్నవాడికి ఏంటి? పనే చూసుకుంటాడు, బాధ్యతే చూసుకుంటాడు. పౌలు అన్నాడు, మీరు పరుల జోలికి పోయి గొడవలు పెట్టుకుని మనశ్శాంతిని కోల్పోయి ఆ సమస్య సంఘం దాకా తెచ్చే కంటే మీరు కష్టపడి పని చేసుకుంటే ఒకరు మిమ్మల్ని అలవలసిన పనేమీ లేదు. ఆ ఒకరు కుటుంబమే అవ్వచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నిందించవలసిన పనేమీ లేదు. నీ వల్ల మాకు ఉపకారం ఏమీ లేదు అనిపించుకునే పరిస్థితి కూడా. కాబట్టి పరుల జోలికి వెళ్తాం. సెంటర్లో గొడవలని ఇంటి దాకా తెస్తున్నారంటే వాళ్ళ పిల్లల కారణం ఏంటనుకున్నారు? ఎక్కడెక్కడో పడతాడు, ఇంటికి వచ్చేదాకా కూడా వీడు ఏం చేస్తున్నాడో తెలియదు. కాబట్టి మేము ఉన్నామో లేదో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఎలా రోడ్డు ఎక్కిస్తున్నావు ఏంటో అంటున్నాడంటే కారణం బాధ్యత లేకుండా బ్రతుకుతాడు. వయసు వస్తే సరిపోదు. ఏం కావాలి? బాధ్యత కావాలి. కుటుంబం మీద బాధ్యత కావాలి, నీ మీద బాధ్యత కావాలి, నేను పుట్టించిన వాళ్ళ మీద బాధ్యత నేర్చుకో. ఎంతో పని ఉంది. అదే చెప్తున్నాడు, పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. సంఘంలో పరిశుద్ధులే పౌలు కాలంలోనే ఎలా ఉన్నారంట? అక్రమంగా నడుచుకున్నారంట. అక్రమం ఏంటి అంటే క్రమం కానిది ఏంటి? పని చేస్తలేదు, కుటుంబానికి ఉపయోగపడతారు, భోజనం చేస్తున్నారు, తినదరక సెంటర్లో కూర్చొని ఏం చేస్తున్నారు? అందరితో గొడవ పడుతున్నారు. మళ్ళా సెంటర్లో ఉన్న వాళ్ళు కూడా ఏమంటారు? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? సెంటర్లో కూర్చున్న వాళ్ళు కూడా ఏమంటారు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నా, దేవుని దగ్గరికి వెళ్తున్నా, సంఘానికి వెళ్తున్నా, నీకు దేవుడు నేర్పింది ఇదేనా అంటారా లేదా?
నీతో వారితో సమాధానం ఉన్నప్పుడు మాట్లాడతావు. ఏదన్నా గుచ్చుకొనిలా మాట్లాడతావు చూసావా, అన్ని బాగానే చెప్తున్నా కానీ నువ్వేం చేస్తున్నారు అక్కడ కూర్చొని అని అంటారు లేదా, అప్పుడు నీకు బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడు నువ్వేం చేస్తావు, ఆ బాధలను బట్టి నీ లోపల సరిదిద్దుకో, రెచ్చిపోతావు, కేకలేస్తావు, ఇట్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇప్పుడు ఆ చిన్న సమస్య ఏమైంది తెలుసా, జుట్టు పట్టుకునే స్థాయికి వచ్చింది అన్నట్టు కదండి. ఇప్పుడు దాన్ని ఆడియన్స్ అందరూ చూస్తాం, అదంతా మనం ఇంటికి తీసుకురావు. నువ్వేదో కష్టపడి కనీసం సహకరించకపోయినా ఏదో కాముగా ఉన్నావు అని అనుకుంటే మళ్ళీ ఈ అల్లర్లు కూడా వారు ఏం చేయాలి, దాన్ని అనుభవించాలి. నిన్నే భరిస్తున్నారు కదా, నువ్వు తెచ్చే సమస్యలు కూడా భరించాలంటే కుటుంబం ఏమవుతుంది. కాబట్టి పౌలు ఎంత జ్ఞానయుక్తంగా సంఘానికి నేర్పుతున్నాడో చూడండి. మీరు అక్రమంగా నడవకూడదు, అల్లరి చేయకూడదు, పరుల జోలికి పోకుండా ఉండాలంటే ముందు బాధ్యత కుటుంబంలో నేర్చుకో. జీవితంలో మీకంటూ ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు. మీరు చేసే భోజనం కూడా మీ కష్టాన్ని బట్టి దేవుడు ఇవ్వాలని అనుకున్నాడు. కష్టపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని పౌలు సంఘానికి ఎంతో జ్ఞానయుక్తమైన మాటలో రాస్తాడు. అంటే శిష్యులు పని మానేసి అన్నం కోసం దేవుణ్ణి అడగమని అర్థంగా. అంటే ఇందాక అనుదిన ఆహారం మాకు దయచేయమని అడిగారు కదా, అడగమన్నాడు కదా యేసు ప్రభు. పని మానేసి అడగమని కాదు. పైన అర్థమవుతుందా, ఇవాళ మనకే భోజనం అవసరం, ప్రార్థించాలి, పనికి వెళ్ళాలి. అంటే ఆ పని ఇచ్చేది కూడా ఎవరో, ఆ పని చేయడానికి శక్తి ఇచ్చేది కూడా ఎవరో, నీకు ఆయుష్ ఇచ్చేది కూడా ఎవరో, ఎన్ని ప్రార్థనలు. కాబట్టి నీ కష్టం గురించి ప్రార్థించాలి, నీ పని కొరకు ప్రార్థించాలి, వచ్చింది అనుభవించాలంటే నువ్వు నీ కుటుంబం ప్రార్థన చేయి. కాబట్టి వాళ్ళు చాలా మంది సంపాదిస్తున్నారు, అనుభవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి వెనకాల దేవుని చిత్తం అంటే ఒక ప్రార్థన ఉన్నది. అది గుర్తించి నడవలసిన అవసరం మీ అందరి మీద, నా మీద ఉంది. ఒక మాట నచ్చు కీర్తన గ్రంథం, ఒకసారి తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువు. 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి తిమోతి, ఎవరైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన యెడల వాడు విశ్వాసఘాతకము విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై. ఎవరో ఇంటి యజమాని గురించి చెప్తారు. ఆ ఇంటి యజమానుడు విశ్వాస అయితే ఆయనకి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎవరైనా స్వకీయులు అంటే తన ఇంటి వారిని, స్వకీయులు సొంత వారిని, విశేషముగా తన ఇంటి వారిని ఓకేనా సంరక్షింపకపోయిన యెడల. సంరక్షించడం అంటే అర్థం ఏంటి, పోషించడం, ఆదరించడం, వారి ఇబ్బందులను నువ్వు తీర్చడం, నీ ఇంటి బాధ్యతలు నువ్వు గుర్తించడం. సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేస్తున్నాడు. దేని నిమిత్తం, దేని నిమిత్తం, సోమరపోతుతాను నిమిత్తం. ఇప్పుడు ఇంటి యజమానుడు పని చేయకపోతే భార్య ఏమవుతుంది, ఇంటికాడ వారి కన్నా పిల్లలు ఏమవుతారు, అయ్యో పొద్దున్నుంచి కష్టపడ్డాడు పట్టుకొస్తే పిల్లలకి ఏదో నుండి పెడదామని ఇప్పుడు ఎదురు చూస్తాం, అవునా? మరి కష్టపడుతున్నారు పొద్దున్న సాయంత్రం దాకా, అలా ఊరి చివరికి వెళ్ళి పొద్దు చేస్తాడు, ఒక్కడే వస్తున్నాడు, ఆదాయం పట్టుకొస్తాడు. మరి ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇప్పుడు నమ్ముకుని ఎవరు ఎదురు చూస్తున్నారు, భార్య చూస్తున్నారు, బిడ్డలు ఎదురు చూస్తున్నారు. కనీసం మా నాన్న ఏదో పట్టుకొస్తాడేమో అని పొట్లం కోసం ఎదురు చూస్తున్నారు, చేతిలోకి చూస్తారు. నువ్వు పొట్లం తేవట్లేదు, కొడుకు నిండా అన్నమైనా పెట్టాలిగా. కాబట్టి ఇవాళ అటువంటి కుటుంబం ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ప్రతి యజమానులు గుర్తించాలి, మార్పు చెందాలి. నేను కట్టుకున్న భార్య నేనే పోషించాలి, నా కడుపును బిడ్డలు గుట్టులు బిడ్డలు నేనే పోషించాలి. ఇప్పుడు నువ్వు బాధ్యతగా కష్టపడుతున్నావు, పోషిస్తున్నావు, అయినా ఆదాయం సరిపోతుంది. అప్పుడు భార్య సహకరిస్తుంది, అండి మీతో పాటు నేనే ఏదో పని చేసి నేను కూడా ఏం చేస్తాను, కొద్దిగా సహకారంగా ఉంటాను.
నేను సహాయపడతానని అన్నప్పుడు ఇప్పుడు ఇద్దరికి ఏముంది? అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు కష్టపడుతున్నారో జీవితం ఎలా ఉంటుంది? అది ఎప్పుడు దాకా కష్టపడతారో, ఎప్పుడు దాకా బాధలు పడతారంటే బిడ్డలు చేతికి అందేదాకా, వారి బాధ్యతకి అనుభవించే వయసుకు వచ్చేదాకా వీరు ఇరువురు కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు వయసుకు వచ్చారు, బాధ్యత మొయ్యవలసిన స్థానంలో అమ్మ నేను ఏదన్నా సహాయం చేయనన్నా ఓడే కన్నారు పెట్టరా, కన్నారు చూడరా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళ కష్టం ఇంకా పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. ఎందుకు తెలుసా? అప్పుడు దాకా బాధ్యతలే మోసుకొచ్చారు, ఇప్పుడు బాధ్యతలు మొయ్యవలసిన బిడ్డను కూడా ఏం చేస్తున్నారు? ఆ కుటుంబానికి ఎంత బాధ, ఎంత బాధ! ఒకటి పరిస్థితులు ఎలా ఉన్నాయని బాధ, రెండు పరిస్థితులు మొయ్యగలిగిన వాడు కూడా మా మీదే పడితేంటాడన్న బాధ, ఈడెప్పుడు మార్పు చెందుతాడన్న బాధ, ఈడెప్పుడు తెలుసుకుంటాడన్న బాధ్యత. ఇప్పుడు ఇలాగే ఉంటే రేపు పొద్దున్నకో దారి అలా చేయాలనే బాధ. అంటే ఎంత భవిష్యత్ బాధ. మరి ఇవాళ ఎంత వాక్యం వెంటనే ఎంత జ్ఞానం నేర్చుకున్నాం. కుటుంబ విలువలు దేవుడి దగ్గరే నేర్చుకోకపోతే లోకంలో ఎవడు చెప్తాడు మనకి? మన జీవిత విలువ దేవుడి దగ్గరే నేర్చుకోకపోతే ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటాం? ఆఖరికి ఇంత వాక్యమైన ఇంత జ్ఞానం నేర్చుకుని కూడా మనం దేవుని సంతోషపెట్టే విషయాల్లో కూడా మనం ఎదగకపోతే, దేవుని పని మనం గుర్తించుకోకపోతే, ఒకరు సహకరించకపోతేనే ఇల్లు పరిస్థితిలో ఉంటాయి. సంఘంలో ఎంతమంది ఉన్నప్పుడు దేవుని పనికి సహకరించకపోతే సంఘం ఏం చేయగలదు? సంఘంలో ఒక సువార్థికుడు ఏం చేయగలడు? కాబట్టి మన ఇంటి వరకు మనం ఎంత బాధపడుతున్నామో దేవుని ఇంట్లో మనం కూడా ఒక బిడ్డలా ఎదుగుతాం, ఒక పాత్రగా ఎదుగుతాం. కాబట్టి మనమందరం సహకరించగలిగితేనే సంఘము కుటుంబంలాగా ఎదిగే అవకాశం ఉంది. దేవుని సంకల్పం లోకమంతటా ప్రకటించబడే అవకాశం ఉంది. అలా దేవుని ఉద్దేశం ప్రకటించబడితేనే మనల్ని బట్టి దేవుడు సంతోషించే అవకాశం ఉంది. మనం కూడా పని చేయకుండా సంఘంలో మనకు నచ్చిన భక్తులు మనం వెళితే ఇవాళ ఇంట్లో తండ్రి ఎలా బాధపడుతున్నాడో పరలోక తండ్రి కూడా అదే బాధపడుతుంది. కాబట్టి అది క్రీస్తు వలె, క్రీస్తు యేసులకు మనసు కలిగిన వారి వలె మనం ఏం చేయాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. భక్తులు ఎదుగుతున్న మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి. ఇంత బాధ్యత మనందరి మీద ఉన్నప్పుడు ఆ బాధ్యత ఎలాగోలాగిన ఉంటుందిలే, ఏదోలాగా తీరిపోతుంది అనుకుంటే అలా వెళ్ళేది కాదు. కాబట్టి దేవుని కుటుంబం మీద మనకి ఎంత బాధ్యత ఉంది, దేవుని ఇంటి పనిలో మన పాత్ర ఎంత ఉంది, మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఈ మీద నా మీద ఉంది. ఒకసారి కీర్తనల గ్రంథంలో 33:18 కీర్తనల గ్రంథం 33:18 యెహోవా దృష్టి 33:18 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులుగా వారి మీద ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయం! ఎక్కడి నుంచి తప్పించడానికంట? మరణము నుండి వారి ప్రాణములు తప్పించగలిగిన సమర్థుడు. ఓకేనా? అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా రక్షించాలన్న మైండ్ ఎవరికి వస్తుంది? దేవునికి ఉంది. ఓకే, అలా లోట్లతో బ్రతుకుతున్నాం. కొరువు అంటే అదే కదా. ఇశ్రాయేలు కొరువు కాలంలో ఉన్నప్పుడు బ్రతికించలేదా? అరణ్యంలో కొరువుతో అడగలేదా? మాకు ఆహారం కావాలి, మోసే నీ దేవుడు అన్నం పెట్టగలడా అని అంటే పూర్యాలను కురిపించలే, అంటే మన్నాను కురిపించాడు. మేము ఎంతకాలం ఇది తినాలి? మాంసం లేదా, మొక్క లేదా, మొక్క లేకపోతే మాకు ముద్ద దిగదండి అని కూడా అడిగారు. అప్పుడు ఏం చేశాడు ఆయన? మన్నాతో పాటు పూర్యాలను కురిపించి వారు ఎన్నడూ ఎరగని మన్నాతో పూర్యాలతో మాంసముతో 40 సంవత్సరాల అరణ్యంలో వారిని పోషించాడంటే ఇవాళ ఒక మనిషికి ఏం అవసరమో దేవుడు ఎలా చూడకుండా ఉంటున్నాడండి. మీకు అర్థమవుతుంది? ఆ కరువు కాలంలో కూడా తన ప్రజలను ఏం చేశాడంట? పోషించాడు. ఇంకో విషయం చెప్పిన, కరువులో తన వారిని కాపాడటానికి యోసేపుని ఐగుప్తికి పంపించాడు. ఐగుప్తికి వెళ్ళి అక్కడ గవర్నర్, మీకు అర్థమవుతుంది, అక్కడ గవర్నర్ అయి సింహాసనం మీద కూర్చోవాలని ఏం చేశాడు తెలుసా? అన్నలకి స్వార్థపూరితమైన మనసు పుట్టించాడు. వారికి స్వార్థం పుట్టడానికి ఆ 12 మందిలో ఈ యోసేపుని ఎక్కువగా ప్రేమించే అవకాశాన్ని యాకోబుకి ఇచ్చాడు.
ఒక్కడినే ప్రేమిస్తున్నాడు ఎక్కువగా. చిన్నోడు కదా మరి, అందరికంటే పెద్దోళ్ళు అందరూ ఎదిగిపోతే కదా బాగానే ఉన్నారు. చిన్నోడికి ఏమీ తెలుస్తలేదని ఏ తల్లి ప్రేమించదు, ఏ తండ్రి ప్రేమించడం. ఆ ప్రేమ వారికి స్వార్థాన్ని పుట్టించింది. కొట్టి చంపేయాలని అనుకున్నారు, కానీ ఆ 11 మందిలో ఒకటి దయగలిగిన మనసు రూబేను. అన్నలారా, ఎంత కొట్టైనా కొట్టాం కదా, చంపేస్తే మనకి ఏం కలిసి వస్తుంది, మన సోదరుడే కదా, పడేయండి నేను అంటే ఓ గోతిలో పడేశారు. మీకు అర్థమవుతుందా? ఓ జంతువు రక్తం అంగీకి రాసి ఈ కొడుకుని, నీ కొడుకుని ఎవరు పట్టుకుపోయారు తెలుసా? ఒక ఘోరమైన జంతువు వచ్చి చీల్చి చెండాడి చంపేసిందని అబద్ధాన్ని చెప్తే యాకోబు గోరు నిలిచాడు. కానీ ఏం చేశారు తెలుసా? ఆ గోతులో పడవేసిన వాడిని రూబేను మాట విని మళ్ళా గోతులోంచి తీసి ఐగుప్తీలకు అమ్మేశారు. ఎవరినే? యోసేపు. అలా అమ్మ పడ్డబడిన వాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఐగుప్తులో తన ఏడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ ఎన్నో అవంతరాలు భరించాడు, ఎన్నో అవమానాలు భరించాడు. సింహాసనం మీద కూర్చుని రాజ్యం అంతటిని ఏళ్తుంటే సీటు తప్ప అంతా, ఇంకా చెప్పాలంటే తన ఇంటిని రాజ్యాన్ని కూడా అప్పగించాడు. ఎవరో ఫరో. కానీ అక్కడ ఫరో భార్య కొన్నేసి అందగాడు మరి యోసేపు, సౌందర్యవంతుడు, అద్భుతమైన మాటలు. ఇప్పుడు భార్య కొన్నేసి లొంగ తీసుకుంది. లొంగల దేవుని ఏడాది భయభక్తులు కలిగిందో. ఇప్పుడు ఎలాంటి వాడిని ఏం చేయాలనుకున్నా తెలుసా? మొత్తం మీద రాజు చేత చంపేయాలని అనుకుంది. అందుకనే వస్త్రాలు చేతిలో పెట్టి నీ దోషులు నన్ను ఏం చేశాడు తెలుసా? అవమానపరిచాడని తప్పుడు సమాచారం చెప్పి దాన్ని బొంకి మాట్లాడించడానికి కొంతమంది సైనికులు నిలబెట్టుకున్నదంట ఆవిడ. రాజు ఊరుకుంటాడా? అంత నమ్మి రాజ్యాన్ని అప్పగించిన వాడు ఎలా చేశాడంటే ఒప్పుకుంటాడా? ఏమన్నా సరసాలలో వేయించేసి చంపడానికి సిద్ధమైన వాడిని అక్కడుండి దేవునికి మొరపెడితే అదో విచిత్రమైన జీవితం, అద్భుతమైన జీవితం. అంటే ఏ పరిస్థితుల్లో ఏ నిందలో ఉన్నా, ఎంత స్థితికి వెళ్ళిపోయినా దేవుని ఎడల భయభక్తిలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి మళ్ళా ఇద్దరు యొక్క దాసుల ద్వారా విడుదల పొంది మళ్ళా రాజుకు కలొచ్చి ఆ కలభావంలో, కొరువు కాలంలో దాన్ని ఎలా సంరక్షించాలా దేశాన్ని మరలా అక్కడికి నడిపించాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇదంతా మాకు అర్థం కాదు. ఫరో అన్నాడు, యోసేపు నువ్వే చూసుకొద్ది, నీకే అప్పగిస్తున్నానని అప్పుడు చెప్పను. అప్పుడు ఆ కొరువు కాలంలో యాకోబు తన ఇంటి వారిని తీసుకొచ్చి పోషించే భాగ్యం ఇవ్వడం, అన్నంలో చేసినది మళ్ళా తమ్ముడు చూసి గుర్తించుకుని మళ్ళా కన్నంతా నీళ్ళు పెట్టుకుంటే మీరు నాకు అన్యాయం ఏమీ చేయలేదు, ఇది దేవుడు మన ప్రాణ ఉపకారం కొరకే నన్ను మీరు ఆ రోజు మీ చేత అమ్మపడ్డాను, ఇక్కడికి వచ్చాను, మనందరి క్షమ కొరకే ఇది జరిగింది అనేసి దేవుడు చేసిన ఉపకారాన్ని అక్కడ చూసాడే తప్ప కానీ ఇంతకు ముందు చేసిన కుట్రని జ్ఞాపకం చేసుకుని, అది దైవ భక్తులకున్న మనసు. ఇక అర్థమవుతుంది, కుట్రనే జ్ఞాపకం చేసుకోవాలి, అన్యాయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పొందుతున్న రోజులు ఆ పరిస్థితులు చూసి దేవుని మేలే గుర్తింప చేశాడు. అందుకనే ఈ మాట అంటున్నాడు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి తన యందు భయభక్తులు గల వారి మీదను తన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. కనిపెట్టాలి, ఎదురు చూడాలి, ప్రార్థించి మన అవసరతలో మనం అడగలే తప్ప కానీ అవసరత లోటు అలాగే ఉన్నది కదని మనం మన జీవితాన్ని ద్వేషించుకోకూడదు, దేవుని దూషించుకోకూడదు, శాతకని మాటలో మాట్లాడకూడదు. జీవితం చాలా విలువైనది. అంటే ఇప్పుడు అంత కొరువులేనే ఇశ్రాయేలును పోషించాడు కదా, ఇప్పుడు మనందరికి ఉన్న కొరువేంటి? ఇందాకన్నా నేడు అనుదిన ఆహారం మనకు ధరించాడు. ఇప్పుడు అలా మనం అడగవలసిన పని లేదు, ఎందుకని చెప్పుకోండి, నెలకు సరిపడగా వారానికి సరిపడగా మన ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు మనము కూడా కొరువులోనే ఉన్నామని తెలుసా? ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆ కొరువు యోహాను సువార్త 6:31 యోహాను సువార్త 6:31 భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించినని ఆయనతో చెప్పారంట యూదులు. ఓకేనా? చెప్పారంట. ఇప్పుడు యేసు ప్రభు చెప్తారు కాబట్టి యేసు
పరలోకము నుండి వచ్చు ఆహారం మోసే మీకు ఇయ్యలేదు. ఎవరికి? యూదులకి. ఆనాడు అరణ్యములో తిన్నమన్నా జీవాహారం పరలోకం నుంచి దిగి వచ్చింది కాదట. మీకు ఇయ్యలేదు మోసే, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. నా తండ్రి ఇస్తున్నాడు. అది మోసే వల్ల మీకు అందుకని అన్నాడు యేసు ప్రభు ఏమని? 27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి, గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. ఆ మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను ఈ లోకానికి రావాల్సింది ఎందుకు వచ్చింది తెలుసా? అక్షయమైన ఆహారం ఇవ్వడానికి. కానీ మీరు దేని కొరకు కష్టపడుతున్నారు అంటే అంతలో ఉండి తర్వాత మరలా తీరిపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నారు. కానీ పరలోకం నుంచి దిగి వచ్చే ఆహారం ఏది తెలుసా? అక్షయమైన ఆహారం. అది నా తండ్రి ఇస్తున్నాడు, ఇందుకే నేను వచ్చాను. ఆ ఆహారం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును ఎవరు? జీవాహారం ఎవరంట? యేసుక్రీస్తు. జీవాహారము నేనే. ఎవరైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ. కానీ ఇశ్రాయేలుడు అరణ్యములో మన్నా తినన ఏమైపోయారు? చనిపోయారు. కానీ ఈ ఆహారం భుజించిన వాడు ఎప్పటికీ ఏమవాడట? చనిపోవడం. అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో బ్రతుకుంటాడని కాదు, పాతాళానికి వెళ్లకుండా పరలోకంలో బ్రతికించే ఆహారం ఏదైతే ఉన్నదో అది యేసుక్రీస్తు జీవింపు చేసే ఆహారం. అది జీవాహారం. అది క్రీస్తు ద్వారా మనకు వస్తున్న ఆహారం, అక్షయమైన ఆహారం. అది ఏంటంటే చెప్తున్నాడు, జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారం లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అదే అపొస్తలుడైన పౌలు కొరింథీలో 11:23 చెప్పుడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పి మరలే కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయన ఒక గిన్నె పెట్టుకుని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము, క్రొత్త నిబంధన, ఇది నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుగా జనుడని చెప్పాడంట. అంటే ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైంది? ఇప్పుడు ఏ కొరువులో ఉందో లోకం? మనుషుడు ఏ కొరువులో ఉన్నాడు తెలుసా? జీవాహారము తినలేని కొరువులో ఉన్నాడు. అంటే మరణానికి వెళ్ళిపోయేవాడు ఎవరు తెలుసా? జీవాహారాన్ని భుజించిన వాడు. ఇవాళ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు తప్ప కానీ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందని వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు తెలుసు? ఇప్పుడు ఆత్మీయ కొరువులో ఉన్నారు. ఆ కొరువు తీర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఆ జీవాహారం భుజించితే పరలోకం ఉంటుంది. భౌతికమైన ఆహారం లోటు గురించి మనం చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. కానీ పరలోకపు ఆహారం కొరకు మనం చింతిస్తలేదు, దాని గురించి ఆలోచిస్తలేదు. దాని కొరకే ప్రభు నమ్ముకోలు, ప్రభు దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా మనలో లేదు. ప్రభుని ఎందుకు నమ్మాలంటే జీవాహారం, మన ఆత్మని జీవింపజేసే ఆహారము క్రీస్తులో ఉంది. అది పరలోకానికి నడిపించగలిగిన సామర్థ్యం కలిగినది. దాని కొరకే ప్రభు దగ్గర బ్రతకాలి, ప్రభు పని చేయాలి. అందుకొరకే సంఘంలో ఉండాలి, దినదినము వాక్యం వినాలి, వాక్యంలో ఎదగాలి. అలా ఎదిగిన వాడే, భయభక్తులు కలిగిన వాడే ప్రతి ఆదివారం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడో? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభురాత్రి భోజనంలో పొందాలి. ప్రభురాత్రి భోజనంలో పాలు పొందిన వాడే నిత్య జీవానికే అర్హుడు, వాడే జీవానికి పాత్రుడని. నన్ను నేను హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరించు. ఓపిక మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తే మాట్లాడుతుందో ముగిస్తాను. థ్యాంక్ యూ.